వందే మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం. హాయ్ అండి, నా పేరు విక్రమ్. సమాజంలో ప్రతి ఒక్కరికి బ్రతుకు చక్రం ఒక్కొక్కరిది ఒక్కొక్కలా ముందుకు సాగుతుంది. అందుకే నేను చిన్నప్పటి నుంచి సమాజాన్ని గమనించడం, మనిషిని చదవటం మొదలుపెట్టాను. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే కష్టం తలుపు తట్టి సమస్యలు జీవితంపై కొట్టి ప్రతి ఒక్కరి గుండెలపై పట్టీల మూతలు పట్టి పట్టి పీడుస్తున్నట్టు సమాజంపై కొన్ని సమస్యలు, కొన్ని అని కాదులేండి, అన్ని సమస్యలే అనుకోండి. కాకపోతే మన దేశంలో ప్రస్తుతం బాగా వినిపిస్తున్న మాట స్వచ్ఛ భారత్. మన భారత ప్రధాని మోదీ పిలుపు మేరకు దేశం స్వచ్ఛంగా ఉండాలంటే స్వచ్ఛ భారత్ ఉంది. మరి సమాజం శుభ్రంగా ఉండాలంటే, ఇట్స్ మీన్ బాగుండాలంటే ఏం బాగుండాలి? విద్యా విధానం బాగుండాలి. అటువంటి ఉద్వేగమైన ఆలోచన నుండి పుట్టిన ఆలోచనే ఈ విద్యా సమాజ్. రండి, బాల కార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలిద్దాం, దేశ ప్రగతికి మార్గం వేద్దాం. సమాజం ఒక పెద్ద కుటుంబం, ఆ సమాజంలో మంది ఒక చిన్న కుటుంబం. మరి మనం మన కుటుంబాన్ని ఎంతైతే పట్టించుకుంటామో మన సమాజాన్ని అందులో కొంతైనా పట్టించుకోకపోతే ఎలాగండి? అందుకే ఈ విద్యా సమాజ్తో మొదటి అడుగులు వేద్దాం. మన దేశం బాగా 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 ఇంకా అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. కానీ ఎంతకాలం మన దేశం అభివృద్ధి చెందుతూనే పోతుంది? దేశం ఏదైనా కావచ్చు, ఆ దేశం యొక్క భవిష్యత్తు ఆ దేశంలో ఏ రంగంలో అభివృద్ధి సాధించాలన్నా అవన్నీ ఒకే ఒక్క రంగంపై ఆధారపడి ఉంటాయి. అదే విద్యారంగం, ఎడ్యుకేషన్. మరి మన భారతదేశంలో విద్యారంగం అభివృద్ధి చెందే ఉంది అని మీరు భావిస్తున్నారా? అలా అనుకుంటే పొరపాటే. విద్యారంగమే కనుక అభివృద్ధి చెంది ఉంటే మన దేశం ఎప్పుడో టాప్లో ఉండేది. దీనికి కారణం ఒక విద్యని మాత్రమే కాదు, మారుతున్న పరిస్థితులకు ధీటుగా ప్రజల ఆలోచనలు కూడా మారాలి. మనిషి యొక్క ఒకే ఒక్క ఆలోచన మారితే చాలు, ఆ దేశ భవిష్యత్తుని మార్చేస్తుంది అంటే మీరు నమ్ముతారా? అవును, అది అక్షరాల నిజం. ఏ దేశ భవిష్యత్తును మార్చడానికి గాంధీలు మోదీలే దిగి రావాలా? ఏ మీలో ఒక గాంధీ లేడా? మీరు ఒక మోదీ కారా? వాళ్ళు భారతీయులే, నువ్వు భారతీయుడివే. సమాజంలోని సమస్యలు సీన్ క్లోజ్ చేయడానికి లూజ్గా ఉన్న మన ఎడ్యుకేషన్ సిస్టమ్ని టైట్గా ఫిట్ చేసుకోవాలి. విత్తనం వెయ్యంగలోనే సరిపోదు, నీళ్లు కూడా పోయాలి. బాధ వచ్చినప్పుడే కన్నీరు ఖర్చు, కన్నీరు వచ్చినప్పుడే ఖర్చీఫ్ అవసరం. మరి మన సొసైటీలో ఉన్న సమస్యల కన్నీరు తొడవటానికి ఏ ఖర్చీఫ్ వాడాలి? ఎడ్యుకేషన్ అనే ఖర్చీఫ్తో క్లీన్ చేయాలి. సొసైటీ డెవలప్ అయితేనే మన కంట్రీ డెవలప్ అవుతుంది. మన దేశంలో స్కూళ్ళలో వేలకు వేల ఫీజుల విధానం బాగానే అమల్లో ఉంది. కానీ ఒక బాధ్యతగా విద్యా వ్యవస్థ పటిష్టత కోల్పోయిన కారణంగా మన విద్యా విధానం ఇలా తగలడింది. ఎందుకంటే విద్య అంటే ఉపాధ్యాయుడికి నెల నెల జీతం సరిపోదు, విద్యార్థికి కాస్తంత విద్య కూడా అందాలి. మన దేశంలో ఇప్పటికీ ఎన్ని చట్టాలు రాజ్యాంగంలో ఎక్కినా ఇంకా కొంతమంది బాలబాలికలు మాత్రం బడిమెట్లు ఎక్కటం లేదు. అందుకోసమే ఈ మహా ఆలోచన విద్యా సమాజ్. మీ దృష్టిలో ఎక్కడైనా బాల కార్మికులు కానీ కనిపిస్తే అలా చూసి మనకెందుకు లేని చేతులు దులుపుకొని చూపులు మలుపుకొని దారిన పడిపోవద్దు. మీరు భారతీయులేగా? అయితే మన దేశ భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది. అలాంటి బాల కార్మికులను బడిలో చేర్పిద్దాం.
భారతీయులుగా మన వంతు కర్తవ్యాన్ని నిర్వర్తిద్దాం. నాకు విద్యా సమాజ్ అనే ఆలోచన రావడానికి నన్ను సమాజంలో కదిలించిన సంఘటన సునీల్, అశోక్ అనే ఇద్దరు పిల్లలు హాయిగా చదువుకుంటూ ఉల్లాసంగా ఆడుకోవాల్సిన వీళ్ళిద్దరి జీవితాన్ని ఒకే రోజు చూడటం నన్ను కలిసివేసింది. ఎందుకంటే వీళ్ళిద్దరికి బడి అంటే ఏంటో ఒకటి తెలియదు. బాల కార్మికులుగా వాళ్ళని చూసిన తర్వాత మన దేశం ఇలా ఎందుకుందో నాకు ఆ రోజే అర్థమైంది. అందుకే రెండో రోజు ఆలస్యం చేయకుండా సునీల్ని, అశోక్ని కలవటానికి ట్రై చేశాను. కానీ సునీల్ ఒక్కడే కనిపించాడు. అతనికి ఎలాగైనా నచ్చజెప్పి బడికి తీసుకెళ్ళటానికి పచ్చజెండా ఊపించాలని శత విధాలుగా ప్రయత్నించడం మొదలుపెట్టా. వందే మాతరం. మనిషి ఉన్నతంగా జీవించటం అంటే వేషధారణలో ఉన్నతంగా కనిపించడం కాదు, ఆలోచన ధోరణిలో ఉన్నతంగా చూపించడం. కాబట్టి మీరు కూడా ఉన్నతమైన మనిషిగానే జీవించాలనుకుంటున్నారా? అయితే ఇకపై మీ గురించి మీరే కాకుండా సమాజం గురించి కూడా కాస్త ఆలోచించండి. కొత్తగా ఆలోచించండి. దేశ ప్రగతికి పాటుపడండి. నేటి బాలలే రేపటి పౌరులు కనుక అలాంటి బాలలు చదువుకుంటేనే మన భారతదేశం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి అటువంటి బాల కార్మికులను నిర్మూలించడానికి పెట్టిన ఈ మహాప్రయత్నమే విద్యా సమాజ్. కాబట్టి భారతీయునిగా నా వంతు బాధ్యతగా నేను విద్యా సమాజ్లో భాగం పంచుకుంటున్నాను. మరి మీరు ఒక్కటే గుర్తుంచుకోండి, మీరు చరిత్రలు చదువుకోవడానికి మాత్రమే పుట్టలేదు, చరిత్రలు సృష్టించడానికి పుట్టారు. మీలోనూ ఏదో ఒక ప్రతిభ దాగే ఉంటుంది. దాన్ని గుర్తించండి, ప్రయత్నించండి, తప్పు లేదు. ప్రతిభను నిరూపించుకోవడానికి ఒకే ఒక్క మార్గం, అదే మంచి ఆలోచనతో కూడిన ప్రయత్నం. అది మీలో ఉంటే మీరు అనుకున్నది తప్పక సాధించగలుగుతారు. కాబట్టి ప్రయత్నాన్ని, సమయాన్ని మనం పట్టించుకోకుండా ఉంటే మనల్ని ఎవ్వరూ పట్టించుకోకుండా పోతారు. అదే పట్టుదలతో, ప్రయత్నంతో, సమయపాలనతో కృషి చేస్తే మిమ్మల్ని ఈ ప్రపంచమే పట్టించుకోకుండా ఉండగలగదేమో ఆలోచించండి. కాబట్టి చదవండి, ఎదగండి, వదగండి, కానీ మాతృదేశాన్ని మాత్రం వదలకండి. అభివృద్ధి ఎందుకు కాదో చూద్దాం. మన భారతదేశ సత్తాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్దాం. జై హింద్.
నేనే మీ సునీల్ని. ఇక్కడ నుంచి నేను కూడా బడికి వెళ్తున్నాను. బాయ్. వందే మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం శస్యశ్యామలాం మాతరం వందే మాతరం शुभ्रज्योत्स्ना पुलकितयामिनीं फुल्लकुसुमित द्रुमदलशोभिनीं सुहासिनीं सुमधुरभाषिणीं सुखदां वरदां मातरं वन्दे